ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి గ్రంథంలో 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంస శేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఈ శ్లోకంలో ఆచార్యస్వామి వారు మనకు తెలిసినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు యొక్క పరమభక్తుడైనటువంటి కన్నప్ప గారు, అలాగే మరొక భక్తుడి యొక్క చరిత్రను స్పృశిస్తున్నారు. అదేవిధంగా గత శ్లోకంలోనూ అంతకు ముందు శ్లోకంలో 61వ శ్లోకంలో భక్తి యొక్క లక్షణాన్ని చెప్పారు. 62వ శ్లోకంలో భక్తి యొక్క క్రియలను మనకు చెప్పారు. రెండు శ్లోకాలను మనస్సు పరిపూర్ణంగా పరమేశ్వరుడి మీద ఉండటమే భక్తి అనే విషయాన్ని చెప్పారు. భక్తి తల్లిలాగా కాపాడుతుంది లాంటి విషయాలతో దాన్ని బలోపేతం చేశారు. మనకు కాళహస్తీశ్వర మహాత్మ్యం చక్కగానే తెలుసు. ఆ కాళహస్తీశ్వర స్వామివారి భక్తులలో కన్నప్ప గారు చాలా ప్రధానమైనటువంటి భక్తుడు. ఇంత చేస్తే ఆయన ఒక కిరాతుడు, అడవిలో వేటాడుకుని తినేటువంటి వాడు. ఆయనకి ఎలా కుదిరిందో ఆ కాళహస్తీశ్వర స్వామివారి మీద భక్తి కుదిరింది. ఆ భక్తితో ఆయన ప్రతిరోజు వచ్చి ఈ శివుడికి ఏదో ఒక పూజ చేసుకోవాలి అని తపన పడేవాడు. ఆయనకి పూజకు సంబంధించినటువంటి నియమాలేవీ తెలియవు. పూజకు సంబంధించినటువంటి పవిత్రత అనేది ఆయనకి దగ్గరలో కూడా లేదు. ఉన్నదల్లా కేవలం భక్తి మాత్రమే. పరమేశ్వరుడికి అభిషేకం ఇష్టం అని ఎక్కడో విన్నాడో, ఎవరైనా చెప్పారో మనకు తెలియదు. అందువలన పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి అని అనుకున్నాడు. అలాగే నైవేద్యం పెట్టాలి అని కూడా అనుకున్నాడు. ఇలా దేవుడికి పూలు పెట్టాలి అంటే ఆ పూలను పట్టుకోవడానికి చోటు లేక, చేతి నిండానేమో మాంసం ఉంది, ధనుర్బాణాలు ఇవన్నీ ఉన్నాయి, నోటి నిండానేమో నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఆ పూలను తన నెత్తి మీదే పెట్టేసుకుని వచ్చి పూలను కూడా సమర్పించేవాడు అని అంటారు. పూజను చేస్తూ ఉండగా ఒకరోజు స్వామి ఆయన్ని పరీక్షించదలిచి 2 కళ్ళను తన లింగంలో చూపించి ఒక కంటి నుండి రక్తం ధారగా కారుతున్నట్లుగా చూపించాడు. ఈయన కిరాతుడు కాస్తంత సేవ చేద్దామని ప్రయత్నం చేశాడు. ఆ కంటికి ఏమీ కుదరలేదు. ఎందుకు అనిపించిందో, ఆ కిరాతుడికి ఏమనిపించిందో, తన కన్ను తీసి అక్కడ పెట్టేద్దాము అని అనిపించి ఒక కన్ను బాణంతో పెకిలించి అక్కడ పెట్టేశాడు. పెట్టిన తర్వాత పరమేశ్వరుడు మరొక లీల చూపించాడు. 2వ కన్నులోంచి కూడా రక్తాన్ని స్రవించడం చూపించాడు. ఆ శ్రావణం చూసి, 2వ కన్నులోంచి కూడా రక్తం స్రవించడం చూసి కన్నప్ప తన 2వ కంటిని కూడా పరమేశ్వరుడికి సమర్పించాలి అనే నిర్ణయానికైతే వచ్చాడు. కానీ అప్పటికే ఒక కన్ను లేదు. 2వ కన్ను కూడా పెకిలించేసేస్తే ఏమీ కనిపించని పరిస్థితిలో ఈ కన్నును సరిగ్గా కన్ను ఉండేటువంటి చోట్లోనే పెట్టడం కష్టం కదా అని అనుకుని గుర్తు కోసం తన చెప్పుతో ఉండేటువంటి కాలుని పరమేశ్వరుడు యొక్క లింగం మీద, ఆ కన్ను ఉండే భాగం మీద గుర్తు కోసం పెట్టి కన్ను పెకిలించబోయాడు. అంటే ఇక మీద కన్ను పెకిలించేసేసి ఆ గుర్తు ఉన్న చోట కన్ను పెట్టేయటం అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఈ స్థితిలో స్వామి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి అతనికి పరమ పదాన్ని అనుగ్రహించాడు అని మనకి ప్రసిద్ధంగా తెలిసినటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతంలో ఉండేటువంటి విశేషాన్ని ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. మన మానవ శరీరంలో అన్నిటికంటే మృదువైనటువంటి భాగం కన్ను కదా. ఆ కంటికి ఈయన కన్నప్ప గారు కాలు చెప్పు అంటించాడు. కన్ను అనేది కేవలం మృదువైన భాగం మాత్రమే కాదు, కొంచెం ఎత్తులో ఉండేటువంటి భాగం. ఇక్కడ చెప్పులు కాళ్ళు అంటితే మనం ఎవరం సంతోషపడము, అంగీకరించము. ఇలాంటి పరిస్థితులలో మార్గావర్తిత పాదుక, ఎక్కడెక్కడో తిరిగి ఏ మార్గంలోనో తిరిగినటువంటి చిరిగిన ఈ చెప్పు, మార్గావర్తిత పాదుక
పశుపతే రంగస్య, ఈ పశుపతి పరమేశ్వరుడి యొక్క అంగాలలో ప్రధాన అంగమైనటువంటి ఈ నేత్రానికి కూర్చాయతే, మెత్తటి కూర్చలాగా ఉంది. చెప్పు పెట్టాడని బాధపడటం లేదు, మృదువుగా పెట్టలేదు అని కూడా బాధపడటం లేదు. మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే. ఈ కిరాతుడు కన్నప్ప గారు నోట్లో నీళ్లు నింపుకొని పుక్కిలించినట్టుగా నీటిని ఉమ్మేస్తే గండూషాంబు నిషేచనం, గండూషాంబు నోట్లో పెట్టుకున్న నీరు, పుక్కిలించినటువంటి నీరు, ఈ నీటిని ఉమ్మటం లేదా ఈ నీటితో తడపటం అనేదాన్ని గండూషాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే. 3 పురాలను త్రిపురాసులను సంహరించి గెలిచినటువంటి ఈ మహానుభావుడికి పురరిపోహో దివ్యాభిషేకాయతే, దివ్యమైనటువంటి అభిషేకం అయిపోతోంది. దివ్యాభిషేకంతో, దేవతలు చేసేటువంటి ఉత్తమ ద్రవ్యాలతో చేసేటువంటి అభిషేకంతో ఎలా తృప్తి పడుతున్నాడో అలా తృప్తి పడిపోయాడు. పురరిపోర్ దివ్యాభిషేకాయతే. కించిద్ భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే. కొంచెం తిని మిగిల్చినటువంటి ఎంగిలి మాంసం, అందులో ఎంగిలి మాంసం ముద్ద, ఇది నవ్యోపహారాయతే, ఉత్తమమైనటువంటి నైవేద్య ద్రవ్యంగా మారిపోయింది. ఈ కన్నప్ప గారు చేసినటువంటి ఈ 3 పనులలో ఏ పనిని ఉత్తమం అని మనం భావించటానికి వీలు లేనే లేదు. కాలుతో పరమేశ్వరుడి కంటి మీద స్పృశించటం అనేది ఒప్పుకోవడానికి వీలు లేదు. ఎంగిలి అనేది సమస్య రానే రాకూడదు. పూజాస్థలంలో ఎంగిలికి చాలా దూరంగా ఉండాలి. పూజలు చేసేటువంటి వారు ఎవరైనా సరే ముందే చేతులు కాళ్ళు కడుక్కుని శుభ్రంగా రావాలి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ నోట్లోని నాలుకను లేదా దంతాలను ముట్టుకోకూడదు. అనవసరమైనటువంటి సందర్భాలలో అనవసరమైనటువంటి అంగాలను ముట్టుకోకూడదు. ఇలాంటి పరిస్థితులలో పూజా నియమాలలో ఎంగిలే పనికిరాదు అనేటువంటి పరిస్థితి ఉండగా నోట్లోంచే తీసుకొచ్చినటువంటి నీళ్లను ఉమ్మేస్తే దాన్ని ఎలా అంగీకరించగలము? దాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. అది కూడా మాంసాన్ని సగం తినేసి సగం నైవేద్యం పెడుతున్నాడు. దీన్ని మనం ఉత్తమమైన నైవేద్యంగా అంగీకరించడానికి వీల్లేదు. దీనికి కారణం భక్తి మాత్రమే. భక్తి కిం న కరోతి. ఈ భక్తి ఉంది కాబట్టి అహో వనచరహ, వనాల్లో తిరిగేటువంటి వాడు, అడవి మనిషి, వాడికి ఓ శాస్త్రం తెలియదు, ఒక వేదం తెలియదు, వాడికి ఏ మాట లేదు, ఏ పని లేదు, ఒక నమశివాయ లేదు, శివాయ నమః లేదు, ఒక ఆలోచన లేదు, ఏమీ లేదు. కానీ భక్తావతంసాయతే, భక్తుల్లో కల్లా శ్రేష్ఠుడైపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా నియమాల కంటే కూడా భక్తి అనేది చాలా ప్రధానంగా ఉండాలి అనే విషయాన్ని ఆచార్యుల వారు చెప్తున్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే కండూషాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోతి అహో వనచరః భక్తావతంసాయతే అని. ఏ జ్ఞానం ఉండని, ఏ జ్ఞానం లేకపోని, పూజా విధానాల మీద ఐడియా ఉండని లేకపోని, పూజ సక్రమంగా సాగని సాగకపోని, వీటన్నిటికీ సంబంధం లేనటువంటి తీవ్రమైన భక్తి, చాలా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి భక్తి, ఆ స్వామితో ఏకాత్మతను పొందేటువంటి భక్తి అనేది గనక ఉన్నట్లయితే ఆ భక్తి సర్వోన్నతంగా ఉండి తీరుతుంది. ఆ సర్వోన్నతమైనటువంటి భక్తికి ఫలితం పరమేశ్వరానుగ్రహ రూపంలో తప్పనిసరిగా వస్తుంది అని మనకు కన్నప్ప గారి వృత్తాంతము చెబుతోంది. ఆచార్య స్వామివారి ఈ శ్లోకం కూడా బోధిస్తోంది. ఈ శ్లోకం ద్వారా ఆచార్య స్వామివారు భక్తి అనేది ప్రధానము, మిగతా ద్రవ్య నియమాలు కానీ క్రియా నియమాలు కానీ లేవు అని చెప్పబోవటం లేదు. ద్రవ్య నియమాలను క్రియా నియమాలను జ్ఞానంతో పాటించవలసిందే. పాటిస్తూ ఉన్న ఆ నియమాలలో భక్తి అనేది కలవవలసిందే, భక్తి ప్రధానంగా ఉండవలసిందే అని మాత్రమే చెప్తున్నారు. తెలియని కిరాతుడు చేసేటువంటి పనికి, తెలిసి చేసుకోవలసినటువంటి మనలాంటి వారు చేసేటువంటి పూజలకు పొంతన ఏమీ ఉండనక్కర్లేదు. ఒక్క అంశంలో మాత్రమే పొంతన చూసుకోవాలి, అది భక్తి అనే అంశంలో మాత్రమే. తెలిసి చేసేవారు తెలిసి సక్రమంగా చేస్తూ ఆ సక్రమంగా చేసేటువంటి అంశంలో
భక్తిని జోడించుకోవలసిందే. తెలియక చేసేటువంటి ఆ కిరాతుడు చేసినటువంటి సత్క్రియను పరమాత్మ భక్తిపూర్వకంగా ఉన్నందువలన తీసుకున్నాడు అనే అంశాన్ని మాత్రమే మనం గ్రహించవలసింది అని ఆచార్యస్వామి వారు ఈ సందర్భంగా చెప్తున్నారు. భక్తి అనేది సర్వోన్నతము. భక్తి అనేది చేసేటువంటి ప్రతి క్రియకు విలువను ఇస్తుంది. భక్తి అనేది ఆ చేసేటువంటి క్రియ పరమేశ్వర ప్రీతికరంగా మారటానికి దోహదపడుతుంది అని ఈ సందర్భంగా ఆచార్యస్వామి వారు మనకు బోధిస్తున్నారు. భక్తి అనేది లక్షణాలతో కూడి ఉంటే ఓకే, భక్తి అనేది కొన్నిసార్లు లక్షణాలతో కూడి లేకపోయినా భక్తి అనేది నిజంగా మనసులో గనక ఉన్నట్లయితే దానికి ఫలితం తప్పనిసరిగా వస్తుంది అనే అంశాన్ని మాత్రమే ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణలలో మనం కన్నప్ప గారి ఉదాహరణ తీసుకున్నాము. ఆ కన్నప్ప గారి ఉదాహరణని తీసుకోవటం మాత్రమే కాకుండా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. నంది అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. మనకు తెలిసిన నందీశ్వరుడు ఈయన అయి ఉండడు. నంది అనే వైశ్యుడు అని ఉంది. ఈ మహానుభావుడు లింగాలలో కల్లా ఉత్తమమైనటువంటి లింగం అరణ్యంలో ఉండేటువంటి లింగం. ఆ అరణ్యలింగం సర్వోత్తమ లింగం కాబట్టి రోజు అరణ్యంలో ఉండేటువంటి లింగానికి పూజ చేయాలి అని తను ఉన్న చోటు నుంచి అరణ్యానికి వెళ్ళి ఆ అరణ్యంలో ఉండేటువంటి ఒక లింగానికి రోజు పూజ చేసి వస్తూ ఉండేవాడు. లింగాల్లో ఒక క్రమం ఉంది. మనం ఇంట్లో చేసేటువంటి పూజ చేసేటువంటి లింగం ఉత్తమ లింగం. ఆ లింగాల్లో ఎన్ని రకాల లింగాలు ఉన్నాయి, బాణలింగాలు, స్ఫటికలింగాలు, పాదరస లింగాలు, ఇలా లింగాలన్నీ క్రమంగా చెప్పుకున్న తర్వాత వీటికంటే దేవాలయంలో ఉండేటువంటి లింగం కొంచెం శ్రేష్టమైనటువంటి లింగం, దానికంటే కూడా పర్వతాగ్రం మీద ఉండేటువంటి లింగం కాస్తంత ఎక్కువ శ్రేష్టమైన లింగం, దానికంటే అరణ్యంలో ఉండేటువంటి లింగం శ్రేష్టలింగం అని వరుసగా ఏదో చెప్పారు. కొంచెం ఒక్కొక్క చోట ఇది శ్రేష్టం అది శ్రేష్టం అనటంలో తారుమారు చేసిన మొత్తం మీద అరణ్యంలో ఉండేటువంటి లింగం శ్రేష్టలింగం కాబట్టి రోజు ఇంటి నుంచి అరణ్యానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడు. పొద్దున్నే బయలుదేరి ఈయన పూజ చేసుకొచ్చేసేవాడు. పొద్దున్నే బయలుదేరి ఈయన అరణ్యలింగానికి చేరి తొందరగా పూజ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడు మధ్యాహ్నానికల్లా. ఆ మధ్యాహ్నానికల్లా అక్కడికి ఒక కిరాతుడు రోజు పూజ చేసుకోవడానికి వచ్చేవాడు. అతను వచ్చేసరికి అక్కడంతా ఏమిటో బియ్యపు గింజలు అంటే అక్షతలు, అలాగే పువ్వులు ఏవో అవి ఇవి పడి ఉండేవి. అతనికి ఎందుకో చిరాగ్గా ఉండేది. అతనికి అలవాటు ఉన్నటువంటి వస్తువులు కావవి. ఎవరో దేవుడి మీద ఏవేవో పోసేశారు, మనం పూజ చేసుకుందామంటే అడ్డంగా ఉన్నాయి అని అనుకుని వాటిని తొడవటానికి కాలు తీసి కాలుతో ఇటు అటు ఊపేసేవాడు. మనం భూమి మీద ఉండేటువంటి దుమ్మును జరపడానికి చెప్పులతో ఇలా ఇలా జరిపినట్లుగా శివలింగం మీద ఉండేటువంటి ఈ పూలు, మారేడు దళాలు, ఈ అక్షతలు వీటన్నిటినీ కాలి చెప్పుతో తోసేసేవాడు. కాలి చెప్పుతో తోసేసి కన్నప్ప గారు చేసినట్లుగానే నోటిలో నీళ్లు నింపుకొని వచ్చేవాడు. ఆ నోటిలో నీళ్లు దేవుడి మీద ఉమ్మేసేవాడు. ఇది అభిషేకం అని అనుకునేవాడు. కన్నప్ప గారు చేసినట్లుగానే సగం తిన్న మాంసపు ముద్దను తీసుకొచ్చి నైవేద్యం పెట్టేసేవాడు. నైవేద్యం పెట్టడం అంటే కూడా పరమేశ్వరుడికి సమర్పణ అని చెప్పి అక్కడే ఉంచేసేవాడు. మనలాగా నైవేద్యం పెట్టేసి ప్రసాదం కింద తీసేసుకోవటం అనేది ఆయనకు అలవాటు లేదు. ఆ మాంసపు ముద్ద అక్కడే పెట్టేసి ఓ దండం పెట్టుకుని తోచిన మాట అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మర్నాడు పొద్దున వచ్చేసరికి ఈ నంది గారికి ఈ మాంసము, ఈ విచిత్రమైనటువంటి వ్యవహారం, ఈ పూలన్నీ ఎవరో పారేసినటువంటి పద్ధతి ఇదంతా కనిపించేది. ఇలా 2 సార్లు 3 సార్లు జరిగేసరికి నంది గారికి కాస్తంత బాధ కలిగింది. బాధ కలిగి తన మిత్రుడికి చెప్పుకున్నాడు, ఇలా రోజు నేను పూజ చేయడానికి వెళుతున్నాను, అక్కడ ఎవడో దుర్మార్గుడు వస్తున్నాడు, వచ్చి ఈ పూలన్నీ పక్కకు పారేసి మాంసం పెట్టిపోతున్నాడు, చాలా కష్టంగా ఉంది అని చెప్పాడు. మిత్రులిద్దరూ కాసేపు ఆలోచించుకున్నారు. ఆలోచించుకుంటే ఏ విధానము సవ్యంగా ఉంది అని అనిపించగా చివరికి ఓ విధానం నిర్ణయించుకున్నారు. ఏంటంటే ఆ శివలింగం అక్కడ ఉండకూడదు, అక్కడ ఉంటే ఆ దుర్మార్గుడు రోజు దాన్ని అపవిత్రం చేస్తూనే ఉంటాడు, కాబట్టి ఆ లింగాన్ని అక్కడి నుంచి పెకిలించేసుకుని మనం వచ్చేసేయాలి, కనీసం లింగం యొక్క పవిత్రతనైనా మనం కాపాడాలి అని అనుకున్నారు. అనుకుని ఆ లింగాన్ని ఒకరోజు పూజకు వెళ్ళిన వాళ్ళు కాస్త పెకిలించి ఇంటికి తెచ్చేశారు. వేళకి మళ్ళీ మన కిరాతుడు వచ్చాడు. వచ్చి అక్కడ చూస్తే లింగం లేదు. లింగం లేదు కదా, అక్కడ చిన్న గొయ్యి లాంటిది ఉంది, లింగం స్థాపించిన తాలూకు గొయ్యి లాంటిదే ఉంది. అది చూసి ఈ కిరాతుడికి చాలా బాధ కలిగింది.
ఆక్రోశం కలిగింది. ఎవరిలా చేశారు, ఎందుకు ఇలా చేశారు అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఆ బాధలో తన పేగులు మొత్తం తెంచేసుకున్నంత పని చేశాడు. చేసుకున్నా సరే కొంచెంసేపటికి కొంచెం నిలబడ్డాడు. నిలబడి మనకి లింగం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇది పరమేశ్వరుడు ఉండేటువంటి స్థానం. ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఉండని లేదా గొయ్యి రూపంలో ఉండని ఏమైనా పరమేశ్వరుడే కదా అని అనుకుని తెచ్చిన నోటిలో ఉండేటువంటి నీళ్ళని ఆ గొయ్యిలోనే ఉమ్మేశాడు. తెచ్చిన ఆ మాంసాన్ని ఆ గొయ్యిలోనే పెట్టేశాడు. అక్కడే శివ శివ అనుకుంటూ అప్పటికే పేగులు తెంచుకొని ఉన్నాడు కాబట్టి అక్కడే పడిపోయాడు. ఈ స్థితిలో పరమేశ్వరుడు ఈయనకి సాక్షాత్కరించి ఒకసారి వాళ్ళంతా నిమిరి, అయ్యా ఎంత పని చేసావురా, నా మీద ఇంత భక్తి ఉంది నీకు అని అతన్ని పొగిడి, నీకు తెలుసా ఇక్కడ లింగం లేకుండా తయారు చేసింది, లింగం లేకుండా చేసింది ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఏం చేయమంటావు నువ్వు నాకు చెప్పు అని అన్నాడు. అంటే ఈ కిరాతుడు ఏమాత్రం జ్ఞానం లేనివాడు, ఏమాత్రం మంచితనానికి అవకాశం లేనటువంటి వాడు. అతను అన్నాడు, స్వామి అతను లింగాన్ని పెకిలించి తీసుకెళ్ళాడు, కానీ అతను లింగాన్ని పెకిలించినందువల్లనే కదా నువ్వు వచ్చావు నాకు సాక్షాత్గాను. నీ సాక్షాత్కారాన్ని ఆయన నాకు ఇచ్చినట్లయింది. కాబట్టి నాకు అతను ఉపకారమే చేశాడు, అపకారం చేయలేదు. కాబట్టి నాకు ఏ వరాలు ఇస్తావో ఆ వరాలన్నిటినీ ఆయన కూడా ఇవ్వవలసింది. నన్ను ఏ విధంగా అనుగ్రహించదలుచుకున్నావో ఆయన్ని కూడా అదే విధంగా అనుగ్రహించవలసింది అని అన్నాడు. పరమేశ్వరుడు చాలా సంతోషించి, నీ యోగ్యత చాలా గట్టిదిరా అబ్బాయి, ఎందుకంటే నీ మనసులో ఎవరి మీద ద్వేషం లాంటి భావాలు లేవు. నీ వృత్తి ప్రకారం నువ్వు హింస చేస్తున్నావే కానీ హింస చేయాలి అని కానీ ద్వేషంతో హింస చేయాలి అని కానీ నీకు లేనే లేదు. దానికి తార్కాణం ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటే. ఆ నందిగారు కూడా తప్పుడు అభిప్రాయంతో ఏమీ చేయలేదు పాపము. ఆయన కూడా ఆయనకు తెలిసిన విధానం ఇది కాదు కాబట్టి నా లింగం అపవిత్రమైపోతోంది అనేటువంటి భావనతో ఆయన దాన్ని లింగాన్ని తీసుకెళ్ళాడు. మీ ఇద్దరిలో ఎవరూ తప్పు చేయలేదు, ఇద్దరూ భక్తితోనే ఉన్నారు, కాబట్టి ఇద్దరికీ సమానమైనటువంటి ఫలితాలను ఇస్తాను అని చెప్పి ఈ కిరాతుడికి తన గణంలో భాగం ఇచ్చి, అలాగే నంది అనేటువంటి మహానుభావుడికి కూడా తన గణంలో భాగం ఇచ్చి ఇద్దరినీ అనుగ్రహించాడు అని ఒక పురాణగాథ ఉంది. అందులో నందిగారి భాగం పక్కన పెట్టేస్తే, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే, ఎక్కడెక్కడో తిరిగి చింకి చీలికలైనటువంటి ఆ చెప్పుతో ఆ నిర్మాల్యాన్ని తీసేస్తుంటే, నిర్మాల్యం తీయటానికి కూడా మంత్రం ఉండేటువంటి పూజా విధానాల్లో భాగంగా ఈయన నిర్మాల్యాన్ని తీసేస్తుంటే, చెప్పుతో జరిపేస్తుంటే ఏదో చక్కగా మెత్తటి వస్త్రంతో తుడుస్తున్నట్టు ఆయన సంతోషించాడు. మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయతే, మెత్తగా తగిలింది. గండూషాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే, నోట్లో పుక్కిలించి నీరు ఉమ్మేస్తే ఆ నీరు లింగం మీద పడ్డా గోతిలో పడ్డా సరే దివ్యాభిషేకం అని పరమేశ్వరుడు భావిస్తున్నాడు. పునరిపో దివ్యాభిషేకాయతే, కించిత్ భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే. ఎంతోమంది దేవతలు కానీ మానవులు కానీ పవిత్రంగా చేసేటువంటి నైవేద్యాల కంటే కూడా ఉత్తమమైనటువంటి నైవేద్యంగా ఈ కిరాతుడు సగం తిని మిగిల్చినటువంటి పచ్చి మాంసం అయింది. కించిత్ భక్షిత మాంస శేష కబలం నవ్యోపహారాయతే. దీనికి కారణం, మొత్తానికి కారణం భక్తి మాత్రమే. ఈ భక్తి అనేది ఏం చెయ్యదు. భక్తి కిం న కరోతి. అహో ఆశ్చర్యంగా ఉంది. వనచరః, మనం చెప్పుకున్న ఈ కథలో ఉండేటువంటి వనచరుడు కిరాతుడు భక్తావతంసాయతే, భక్తుల్లో కల్లా శ్రేష్ఠుడైపోయాడు. శ్రేష్ఠుడైన భక్తుడు ఇక్కడ కాదు, నా దగ్గర ఉండాలి, కైలాసంలో ఉండాలి అని పరమేశ్వరుడు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తే, ఈ కథలు ఆలోచిస్తే, ఈ లక్షణాలు ఆలోచిస్తే, ఈ భక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, భక్తి అనేది ఒక చాలా ప్రధానమైనటువంటి భావన
అనే విషయం తెలుస్తోంది. ఆ భక్తిని మాత్రమే పరమేశ్వరుడు చూస్తాడు. పరమేశ్వరుడు లోపల దాగి ఉండేటువంటి భక్తిని మాత్రమే చూస్తాడు. ఆ భక్తికి మాత్రమే ఫలితాలను ఇస్తాడు. ధూర్జటి కవి గారు కాళహస్తీశ్వర శతకంలో చాలా చక్కగా వేరువేరు శ్లోకాలలో వేరువేరు పద్యాలలో వివరించి చూపించారు. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యసనం బొనర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని. అందులో ఆయన శ్రీకాళహస్తుల గురించి చెప్తూ ఈ శ్లోకంలో నాయకుడైనటువంటి చెంచు కిరాతుడు, అది కాళహస్తీశ్వర స్వామి వారి భక్త కిరాతుడైనా సామాన్య భక్త కిరాతుడైనా ఎవరైనా సరే ఏ మంత్రం ఊహించే, ఏ మంత్రం తెలుసు, ఏ విధానం తెలుసు, ఏ పూజా విధానం తెలుసు, ఏ పూజా నియమం తెలుసు, ఏ ద్రవ్య నియమం తెలుసు, ఏమీ తెలియదు. కానీ బోధావిర్భావ నిదానములు చదువులు కావు. జ్ఞానం రావాలి, ఈ పరమేశ్వరానుగ్రహాన్ని సాధించేంత జ్ఞానం రావాలి అంటే దానికి వేర్వేరు కారణాలు కావు. నీ పాద సంసేవాసక్తి ఉండాలి. అంటే భక్తి యొక్క ఒక అంగం సక్రమంగా ఉండాలి. భక్తి యొక్క ఒక ప్రధానమైన అంగం మనసులో పాద సంసేవాసక్తి, పరమేశ్వర పాద సంసేవాసక్తి అనేటువంటి అంగం. ఆ అంగం గనక పూర్ణంగా ఉన్నట్లయితే ఏ జంతువైనా, అది సాలెపురుగైనా, అది ఏనుగైనా, పామైనా, కిరాతుడైనా, సామాన్య మానవుడైనా, ఉన్నత మానవుడైనా, ఉత్కృష్ట మానవుడైనా, ఎవరైనా సరే వారికి ఫలితం అందుతుంది అని దుర్జటి కవిగారు కూడా చెప్పారు. అలాంటి ఎన్నెన్నో అంశాలను మనకు తెలియజేస్తూ ఆచార్య స్వామి వారు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అని అంటున్నారు. మనం మరీ కిరాతులమైతే కాము, అడవుల్లో తిరిగే స్థాయిలో మనమైతే లేము. మనం కాస్తంత తెలివి సాధించామనే అనుకుంటున్నాము, మనం కాస్తంత చదువులు చటుబండలు ఉన్నవాళ్ళమనే అనుకుంటున్నాము. కాబట్టి కిరాతుడి యొక్క క్రియలను మనం అనుకరించనక్కర్లేదు, కానీ కిరాతుడి యొక్క భక్తిని మాత్రం, దాని ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా అనుసరించాలి. ఆ అనుసరణ ద్వారా మనం కూడా భక్తిని సాధించి భక్తాగ్రేసరులమై పరమేశ్వరానుగ్రహానికి పాత్రమవ్వాలి. అలా పాత్రమయ్యేందుకు మనలో భక్తిని రగల్చమని ఆ పరమేశ్వరుణ్ణే మనం ప్రార్థించుకుందాం. మనం కూడా భక్తాగ్రేసరులం అయిపోదాం. ఓం నమః.